గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా బిడ్డ నా పంచ ప్రాణాలు, మా పెద్ద ధైర్యం మా బిడ్డ. ఏ ఆపద వచ్చినా మాకు అండగా నిల్చున్నది. చాలా మంచి అమ్మాయి. నా బిడ్డకి ఇట్లా ఎందుకు టార్చర్ పెట్టిండ్రు? నా బిడ్డనే వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఇంకొక అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రావద్దని కోరుకుంటున్నావు, అంతే తప్ప ఇంకా మాట్లాడంత ధైర్యాలు మాకు లేవు. దీన్ని ఒక్కదాన్ని చేసి ఇట్లా చేసేసరికి అది మొత్తం మానసికంగా అదైపోయింది. తనని పట్టుబట్టినారు. ఏం చేసినా తన ఇక్కడ ఉండదు హాస్టల్లో అనుకున్నారు కావచ్చు. వాళ్ళు ఎట్లయినా టార్చర్ చేసినారు తనని. ఇటువంటి సంఘటనలు మా అమ్మాయికే కాకుండా కాలేజ్ తరపున కానీ హాస్టల్ తరపున కానీ ఇంకొక వేరే అమ్మాయికి అందులో ఉన్న స్టూడెంట్లకు బాధ కలగకుండా చూసుకోవాలని ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా జాబితాపూర్లో ఉన్నాము. ఇక్కడ నిత్య అనే అమ్మాయి హైదరాబాద్లోని కేపీహెచ్పీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతుంది. కొంతమంది స్నేహితురాళ్ళు నాకు ఇబ్బంది పెట్టడం జరిగింది, మానసికంగా నన్ను హెరాస్ చేస్తున్నారన్న కారణంగా తను సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. నెల 2వ తారీఖున గడ్డి మందు తాగడం జరిగింది. దాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తను మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు వారి కుటుంబ సభ్యులు, వారి ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది అసలు? తనని 3 months నుంచి హాస్టల్లో నన్ను టార్చర్ చేస్తుంది, చాలా నా వల్ల కావట్లేదు అని అన్నది. అయినా ఫ్రెండ్సే కదా, ఇప్పటికైనా బాగా చూసుకుంటారు అని వాళ్ళతోనే ఉన్నది. కానీ ఎట్లా అయినా అని తనని పట్టుబట్టినారు. ఏం చేసినా తన ఇక్కడ ఉండదు హాస్టల్లో అనుకున్నారు కావచ్చు. వాళ్ళు ఎట్లయినా టార్చర్ చేసినారు తనని హాస్టల్లో ఉండకుండా. అంటే వాళ్ళ క్లాస్మేట్స్ అండి వాళ్ళు? క్లాస్లో తనతోనే ఉంటుంది, హాస్టల్లో తనతోనే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుండి చాలా క్లోజ్ ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు అలా చేసింది తను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే 2 పేర్లు అయితే ప్రస్తావించడం జరిగింది, వైష్ణవి అలాగే సంజన పేర్లు అయితే ప్రస్తావించడం జరిగింది. గతంలో మీరు ఏమైనా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత కావచ్చు, ముందు కావచ్చు, ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారమ్మా? మేము కాల్ చేసినాం వాళ్ళకి, ఇట్లా ఎందుకు మా బక్కి ఇట్లా ఎందుకు చేసుకుంది, మరి మీకేమైనా అంత గొడవ అయిందా అని అంటే, ఏం గొడవ అయినా మీరే చూసుకోవాలి కదా, తనని ఇంటికి వచ్చింది కదా అని అన్నారు వాళ్ళు రివర్స్ మనల్ని. ఓకే, ఎందుకు ఇట్లా, మరి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందరు మీరే చూసుకోవాలి కదా అన్న, అది మీ చేతుల్లో ఉంటది అని చెప్పారు మళ్ళీ మాకే రివర్స్. అంటే వాళ్ళు ఎక్కడి వాళ్ళు? అంటే వాళ్ళు ఇప్పుడు చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఒక కాలేజీలో చదువుకోవడానికి అయితే ఒక చోటుకి అయితే చేరడం జరుగుతుంది. అందరం అయితే కలిసిమెలిసి ఉండాల్సింది పోయి ఒక అమ్మాయిని హరాస్ చేయడం, మానసికంగా వేధించడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం అన్ని కూడా చట్ట ప్రకారంగా అవైతే మంచిది కాదు అనేది అందరు భావిస్తున్న నేపథ్యంలో అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు? వైష్ణవిది అయితే కామారెడ్డి, సంజనది ఏం డీటెయిల్స్ తెలియదు మాకు ఇంకా. ఓకే, అంటే మేనేజ్మెంట్ తో మీరు మాట్లాడారండి? లేదండి, మాట్లాడలేదు. అంటే ఒక రకమైన ఇది ర్యాగింగ్ గా చూడొచ్చు అంటారా? అబ్సల్యూట్లీ ఖచ్చితంగా చూడొచ్చు అండి. ఇలాంటి సంఘటన ఇంకొకసారి పునరావృతం కాకుండా ఆ మేనేజ్మెంట్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాకు కావాలండి. ఎందుకంటే ఒక 21 years లేడీ అండి, షీఈ్ బీటెక్ 3rd year స్టూడెంట్. షీఈ్ వెరీ వెరీ క్లివర్ స్టూడెంట్. రెస్పాండ్ కావాలి, కాలేజ్ నుంచి హాస్టల్ నుంచి ఎవ్వరు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఒక పాప ప్రాణం పోయింది అంటే కనీసం ఫ్రెండ్స్ కూడా కాల్ చేయట్లేదు తను ఎట్లా అయిపోయింది అని. కొంచెం కూడా కనికరం లేని ఫ్రెండ్స్ అసలు ఉండే ఎందుకు సార్? అంటే మీరు మాట్లాడారండి? ఎవరైనా ఫ్రెండ్స్ తో మాట్లాడారా? ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మీకు ఎవరైనా టచ్ లో ఉన్నారండి? నెక్స్ట్ మినిట్ అయింది అని కాల్ చేసినాం, తర్వాత అసలు ఏం రెస్పాండ్ కూడా కావట్లేదు వాళ్ళు. ఓకే, అంటే ఏంటండి అసలు ప్రధాన కారణం ఏంటి? ఎందుకు హరాస్ చేశారు? అంటే ఏమన్నా చెప్పే ప్రయత్నం చేసిందా ఇప్పుడు నిత్యం మీతోని? ఏం లేదు, ఏమన్నా అంటే తర్వాత చెప్తేనే నీకు నువ్వు వెళ్ళేసే అని చెప్పేసింది. తనకి అప్పటికే మాట్లాడే స్టేజ్ కూడా అయిపోయింది. ఓకే, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా తనకి? అంటే చదువులో కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర వెనుకబడడం, అంతేకాకుండా ఫెయిల్ అవ్వడం లాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయండి? అది తన పర్సనల్ విషయాల్లో వాళ్ళు అట్లా తీస్తే తనకి ఎట్లా అనిపిస్తుంది? ఆ విషయాలలో అట్లా మాట్లాడితే తను తట్టుకోలేకపోయింది. ఓకే, అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడైతే? ఇచ్చేసినామండి. ఓకే, ప్రస్తుతం మనతో పడితే వారి ఫ్రెండ్స్ అయితే మాట్లాడడం జరిగింది. కొంతమంది ఫ్రెండ్స్ తనని మానసికంగా వేధించే క్రమంలో తనైతే ఇక తట్టుకోలేకపోయింది. నేపథ్యంలో తను సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. మనతో పాటు మరికొంతమంది వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఏమవుతుంది మీకు? బిడ్డ అవుతుంది. బిడ్డ. ఓకే, అంటే ఏం జరిగిందండి? ఏం జరిగినది చెప్పలేని పరిస్థితిలో వచ్చి మానసికంగా చనిపోయింది. ఇటువంటి సంఘటన ఇంకొకరికి జరగకూడదు. ఎవరికి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఇంకొకరికి కానీ, ఎవరికైనా ఇటువంటి బాధాకరం పెట్టద్దు ఎవరైనా.
మనం మాట్లాడాలంటే కూడా బాధ అనిపిస్తుంది సార్. ఓకే, అంటే ప్రస్తుతం ఇటువంటి వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారండి? ఇటువంటి వారికి ఇంకొకరికి కూడా జరగకుండా ఇటువంటి పరిస్థితుల్లో కాలేజీ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ఈ పిల్లలు కావచ్చు, ఇంకొకరికి కూడా ఇటువంటి సంఘటన జరగకుండా వీళ్ళని కఠినంగా చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, అంటే ఇప్పుడు ఇది ర్యాగింగ్ గా చూడొచ్చా? రాగంగా చూడొచ్చు. రెండోది వాళ్ళకు మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు. ఏది ఏమైనా కానీ ఇంకొకరికి జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారుల మీద ఉన్నది, ప్రెస్ వాళ్ళ మీద ఉన్నది. రెండోది ప్రిన్సిపాల్ మీద, టీచర్ల మీద, అందరి మీద ఉన్నదని మేము భావిస్తున్నాం. ఇంకొకరికి జరగద్దు, ఎటువంటి పగవాళ్ళైనా కానీ ఇటువంటి సంఘటన చూడదని అందరినీ కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నారు వీళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు. ఎందుకంటే కొంత ఫ్రెండ్స్ అయితే ఎవరికి చెప్పుకోలేని విషయాలు సైతం ఫ్రెండ్స్ కి అయితే చెప్పుకోవడం జరుగుతుంది. కొంత సాధక బాధకాలు తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఫ్రెండ్సే ఇప్పుడు యమ కింకరులుగా మారిన పరిస్థితి నెలకొంది కదా, ఏం చెప్తారు? యాక్చువల్గా వీళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఈ ఫ్యామిలీలో ఎంతో కాయ కష్టం చేసుకుని ఈ డబ్బులు సంపాదించుకొని హైదరాబాద్ తీసుకుపోయి చదివించినటువంటి అమ్మాయిని ఈ విధమైనటువంటి హరాస్మెంట్ చేసి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురిచేసి సూటిపోటి మాటలతో పొడుస్తూ ర్యాగింగ్ చేస్తూ ఇలాంటి ర్యాగింగ్ భూతానికి అమ్మాయి బలైందండి. ఇలాంటి ర్యాగింగ్ భూతాన్ని మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళు ధైర్యం చెప్పాలి, కానీ ఇలాంటి ర్యాగింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదండి. ఇది సమంజసం కూడా కాదు. మేము తెలంగాణ ప్రభుత్వానికి కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ గారికి కానివ్వండి, మేనేజ్మెంట్ వారికి కానివ్వండి, అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము. ఇలాంటి ఘటనలు ఇంకొకసారి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. ప్రస్తుతం అయితే ఆ ర్యాగింగ్ భూతానికే మా పాప చనిపోయింది అంటూ వారి కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఒకవైపు అధికారులు ఇటువంటివి ఏమీ లేవని చెప్తున్నప్పటికీ సైతం ప్రాక్టికల్ గా కొంతమంది బలవుతున్నారు, మానసిక వేదనకు గురవుతున్నారు. ఎవరికి చెప్పుకోలో తెలియని స్థితిలో ప్రస్తుతం అయితే చనిపోతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి ఘటనలకు సంబంధించి అధికారులు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇటువంటి వాటిని ఏమాత్రం మంచిది కాదు సమాజానికి అంటూ వీరైతే వెల్లడిస్తున్నారు. బలవన్ మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారిని శిక్షించాలి. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలి అని ప్రధానంగా కోరుకుంటున్నారు. వైష్ణవి, సంజన అని ఇద్దరు అమ్మాయిల పేరు ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ జాబితాలో చూడడం జరుగుతుంది. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, మీకు ఏమవుతుందమ్మా? తను ఫ్రెండ్ అవుతుంది. ఫ్రెండ్. ఓకే, ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి? అంటే అంత సెన్సిటివ్ గా ఉండేదా? చాలా బాగా ఉండేవాళ్ళం మేము ఇక్కడ. ఓకే, అందరం బాగా కలిసి ఉండేవాళ్ళం. ఫెస్టివల్ అయినా అందరం కలిసి చేసుకునే వాళ్ళం. ఓకే, అంటే తను ఇప్పుడు పండగకి ఇక్కడికి వచ్చిందా? ఓకే, ప్రస్తుతం అయితే ఎవరు మాట్లాడలేని పరిస్థితుల్లో అయితే ఉండడం జరిగింది. కొంత కంటతడి పెడుతున్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఏమవుతుంది మీకు? కోడలు అవుతుంది. కోడలు అవుతుంది. ఆమె బాగా మంచిగా ఉంటది, మంచిగా క్లోజ్గా ఉండే పిల్ల ఆమె. అదే, బాగా మంచి పిల్ల ఆమె. అంటే మీకు సమస్య ఏంటనేది అయితే మీకు వెల్లడించలేదు ఎప్పుడు కూడా? వెల్లడించలేదు. ఆమెనే కూలిపోయింది, మాకు ఏం చెప్పలేదు ఆమె. ఓకే, ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు వీరి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కొంత కంటతడి పెడుతున్న పరిస్థితి ఉంది. వీరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 3వ సంవత్సరం బీటెక్ హైదరాబాద్లోని కేపీహెచ్పీలో ప్రైవేట్ హాస్టల్లో ఉండి అయితే విద్యను అభ్యసిస్తుంది. డైలీ వెళ్లి వస్తున్న క్రమంలో కొంతమంది స్నేహితురాలు కొంత ఇబ్బంది పెట్టడం జరిగింది, మానసికంగా వేధించడం జరిగింది. దాన్ని తట్టుకోలేక తనైతే సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తను మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అమ్మ, ఏమవుతుందమ్మా మీకు? కోడలు అవుతుంది. ఓకే, ఎంతమంది పిల్లలు ఇప్పుడు వీళ్ళకి? ఒక కొడుకు ఏమే అంతే. ఓకే, ఎట్లా ఉండేదమ్మా మీతోనే? అయితే మంచిగా ఉండేది, మంచిగా మాట్లాడుతుండే, మంచి అమ్మాయి. ఓకే, అంటే ఎప్పుడు మాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను మీ దృష్టికి తీసుకురాలే? మాట్లాడలేదు ఈసారి. ఓకే, నైట్ వచ్చింది, పొద్దున్న ఇవ్వలేదు, మొత్తానికి డల్ అయిపోయి ఉంది. కానీ ఏమైందని మేము అడగలేము, రాలేము. ఓకే, అంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఇక్కడ ఇప్పుడు? ఇచ్చిర్రు. ఓకే, ఏం చెప్తున్నారమ్మా వాళ్ళైతే? ఏమో సార్. ఓకే అమ్మా, చెప్పండి ఇంకా ఇట్లా ఎందుకంటే ఇటువంటి ఘటనలు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. ఎందుకంటే కష్టకాలంలో ఆదుకుంటారనుకున్న పిల్లలు ఇట్లా సెన్సిటివ్ గా చనిపోవడం, కొంతమంది హెరాస్ వల్ల చనిపోవడం అయితే చాలా బాధాకరం కదా. మంచిది నిత్యాన మా పక్క పోండి, ఎప్పుడు మా ఇంటికైనా ఉండు, మంచిది. అట్లా చేసినండి మాకు మాట్లాడలేదు.
ఓకే, ప్రస్తుతం మనమైతే మాట్లాడడం జరిగింది. వీరైతే కొంత కంటతడి పెడుతున్నారు, కొంత ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టడం వల్లే పాప చనిపోయింది, ఎంతో మంచిగా ఉండేదని వారి ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు, వారి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఏదైనప్పటికైతే సంజన కావచ్చు, వైష్ణవి వీరైతే కొంత హెరాస్ చేయడం జరిగింది, ఇబ్బందులు పెట్టడం జరిగింది, మానసికంగా వేధించిన క్రమంలో తనైతే చనిపోవడం జరిగిందంటూ వీరి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనం జగిత్యాల జిల్లా జాబితాపూర్లో చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. ప్రస్తుతం జగిత్యాల జిల్లా జాబితాపూర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తన కూతుర్ని పోగొట్టుకుని వారి కుటుంబ సభ్యులు కంట తడి పెడుతున్నారు. ప్రస్తుతం అయితే కార్యక్రమంలో భాగంగా బయటకైతే రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వారి తండ్రి ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందండి? అసలు హైదరాబాద్ తీసుకెళ్ళామండి. వారం రోజులు 3 monthsకి వెళ్ళి కొద్దిగా బాగా టార్చర్ చేయడం పెట్టుకున్నది. అందులో భాగంగా 3 నెలల నుంచి మాకు ఏం చెప్పలేదు. వారం క్రితమే హైదరాబాద్కి వెళ్ళి ఇంటికి వచ్చేసినాక వైష్ణవి, సంధ్యన అనే 2 అమ్మాయిలు బాగా టార్చర్ చేయడం వల్ల ఆ అమ్మాయి ఎటు క్లాసులకు పోయినా ఎటు పోయినా బాగా ర్యాగింగ్ చేసి మాట్లాడకుండా మనస్తాపానికి గురి చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేసినా నాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కొంతమంది నన్ను హెరాస్ చేస్తున్నారు, మానసికంగా వేధిస్తున్నారని మీతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేసిందండి ఇప్పుడు నిత్య? చేయలేదు, 3 monthsకి వెళ్ళి చేయలేదు. దరిదాపు ఒక వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది. ఓకే, అంటే మీరు మాట్లాడారా మరి? ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు, కాలేజ్ మేనేజ్మెంట్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా సార్? తీసుకెళ్దామనేసరికి ఈ సొసైటీ చేసుకోవడం జరిగింది. ఓకే, వారం తెల్లారి పోదాం నాన్న కాలేజీకి పోయినాక నేను వాళ్ళు ఎవరెవరు ఏమన్నారో అడిగి తెలుసుకున్నాక పోతే పోదు, కాలేజీకి లేకపోతే లేదు అని అనేసరికి ఇంకా మందు తాగేసింది. మందు తాగి మానసికంగా హాస్పిటల్ పోతే చెప్పేసింది. వాళ్ళిద్దరు ఏవట్టే నాకు కఠినంగా శిక్షించాలి, వాళ్ళు బాగా నన్ను టార్చర్ చేసారు డాడీ, నేను అందుకే ఎందుకు మందు తాగినవరా అని అంటే యువత నాకు బతకబుద్ధి అయితే లేదు, వాళ్ళు చేసే టార్చర్ కు ఎందుకు అంత కక్ష పెంచుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఒక దూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు సైతం ఫ్రెండ్స్ తో చెప్పుకుంటాము, కొంత సాధక బాధకాలు తెలుసుకుంటారు, నేనున్నా అని ముందుకు వచ్చే పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ వీరు ఎందుకు ఇంత హరాస్ చేయడానికి గల కారణం ఏంటి అసలు? వాళ్ళు 3 yearsకి వెళ్ళి బీటెక్ లో క్లాస్మేట్లు, 2 రూమ్మేట్ ప్లస్ క్లాస్మేట్, బాగా దగ్గర అంటే బాగా ఫ్రెండ్లీ సోపతి. ఇక 3 నెలల క్రితం 3 సంవత్సరాల నుంచి వెళ్ళి బీటెక్ ఫైనల్ 3rd year లో వచ్చేసరికి బాగా ప్రెషర్ పెరిగింది. 3 monthsకి వెళ్ళి మానసికంగా దూరం పెట్టడం, అటు రమ్మానుడు ఇటు రమ్మ అంటే నేను మీతో పాటు నేను రాను, నా స్టడీ ఏందో నేను చేసుకుంటా అంటే ఇబ్బంది పెట్టడం, అట్లా ఇట్లా చేసి అది చేసిరు అన్నట్టు. ఇప్పుడు 2 అమ్మాయి కామారెడ్డి ఒక ఆమె, ఇంకొకరు హైదరాబాద్ లోకల్ వాళ్ళు. ఓకే, అంటే మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారండి? అంటే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత సంజన కావచ్చు, అంతేకాకుండా వైష్ణవ్తో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? అసలు ఎందుకు ఇలాంటి పాల్పడుతున్నారని ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు మీరు 2 అమ్మాయిలతో? పాల్పడతాం, ఎందుకు పాల్పడడం? మాట్లాడలేదు. ఇక తెల్లారితేనే సొసైటీ చేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. నిత్య యువత హాస్పిటల్లో ఒక రోజు తీసుకెళ్ళినాక 2nd రోజు చెప్పడం జరిగింది. డాక్టర్లు చూత అడిగితే ఎందుకు తాగినావు అమ్మ అని అంటే వాళ్ళిద్దరు అమ్మాయిలు చేయబట్టి నాకు ఇంత అయింది, మానసికంగా వేదన అయింది అని చెప్పడం జరిగింది. డాక్టర్లు ఉన్నారు కరీంనగర్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా సార్? అంటే ఎవరిద్దరి మీద అంటే పోలీసులు ఏం చెప్తున్నారండి? పోలీసులు ఇప్పుడు మేము ఇంకా ఈ సిచ్యువేషన్ లో పోలేకపోయినాం, తర్వాత వెళ్దామని అనుకున్నాం. అది కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఫైనల్ గా చెప్పండి, అంటే మీరు ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంటే మీలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఇతరత్ర సైతం ఇటువంటి ఘటనలకు అయితే పాల్పడొద్దు కదా, ఏం చెప్తారు ఫైనల్? మా అమ్మాయి చనిపోవడం బాగా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు మా అమ్మాయికే కాకుండా కాలేజ్ తరపున గాని, హాస్టల్ తరపున గాని, ఇంకొక వేరే అమ్మాయికి అందులో ఉన్న స్టూడెంట్లకు బాధ కలగకుండా చూసుకోవాలని కాలేజ్ సిబ్బందికి కానీ హాస్టల్ సిబ్బందికి కానీ. ఓకే, అంటే వీళ్ళకి ఎలాంటి శిక్ష పడితే కొంత న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారండి? ఇటువంటి వారికి ర్యాగింగ్ చేసేవారికి, ఇటువంటి వాళ్ళు అమ్మాయిలు చనిపోవడం బాగా దురదృష్టకరం.
వాళ్ళకు చూత ఇటువంటి అమ్మాయిలు ఎట్లా చనిపోయినారో వాళ్ళకు చూత అట్నే శిక్షించాలని చూత కోరుకుంటున్నాం. వారితో పాటు మృతురాలి అన్న ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం మీకైతే ఎంతో చిన్నప్పటి నుంచి సాన్నిధ్యం అయితే ఉంటుంది, ఒకరినొకరు కలిసి పెరగడం అయితే జరుగుతుంది కదా, అట్లా ఉండేది పాప, అసలు ఏం జరిగింది? నేను లండన్లో ఉంటాను, నాకు అసలు ఇదేం తెలియదు. లైక్ ఎట్లా అంటే ఇంటి నుండి కాల్ వచ్చింది, కాల్ వచ్చి ఇట్లా చెల్లె సూసైడ్ చేసుకుంది అట్లా అని అన్న తర్వాత ఎందుకు ఏమైందని అంటే ఏం చెప్పలేరు. లిటరలీ నేను ఇంటికి రావడానికి కూడా నాకంత ఒప్పలేదు. ఫస్ట్ ఎంత అసలు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అది ఏం తెలీదు. సో నాకు అక్కడ నుండి బాబాయ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వాళ్ళు సడన్ గా పంపించేసరికి నేను అప్పటికి మాట్లాడుతుంది ఏం కాదు, నువ్వు వచ్చి ధైర్యం చెప్పిపో, ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా టార్చర్ చేసారంట, ఇట్లా ఒక 3 months నుండి స్కూల్ కాలేజీలు అందరు దూరం పెడుతున్నారు, హాస్టల్లో కూడా సేమ్ అదే ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళు వాళ్ళే వన్ సైడ్ అయిపోయి మొత్తం హాస్టల్ అందరు డివైడ్ అయ్యి దీన్ని ఒక్కదాన్ని చేసి ఇట్లా చేసేసరికి అది మొత్తం మానసికంగా అదైపోయింది. వాళ్ళు ఎందుకు అట్లా చేసి క్లియర్గా లేదు. ఫస్ట్ ఇది ఇట్లా మళ్ళీ ఇంకా ఎవ్వరికి జరగకూడదు అంటే వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకన్నా తెలవాలి కదా. లిటరల్లీ ఒక సొంత ఫ్రెండ్ పక్కకున్నప్పుడు బాగా క్లోజ్ గా మూవ్ అయినప్పుడు వాళ్ళ ఎన్ని ఒక 3 years నుండి ఉంది, ఇప్పుడు ఫైనల్ ఇయర్, ఇంకొక 6 months అయితే దాని గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. నేను కాల్ చేసిన, అది ఇప్పుడు జాబ్స్ కి ఇంటర్న్షిప్స్ అన్ని అప్లై చేసింది, అన్నిట్లలో చేస్తుంది. మళ్ళీ లిటరలీ నేను అదే ఏమని చెప్పిన, అన్న నాకు ఒక 1 day ముందు కాల్ చేసి, అన్న నేను కూడా ఇక్కడ చేస్తే జాబ్ చేస్తా, లేకపోతే నీతో బయటకు వస్తా, ఎట్లనైనా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి అని చెప్పింది తప్ప ఇట్లా నాకు ఈ ప్రాబ్లం ఉంది అదొకటి ఏం లేదు. దానికన్నా ముందు రోజు టెంపుల్కి వెళ్ళింది. టెంపుల్కి వెళ్ళి నాకు స్నాప్ పెడితే స్నాప్లో చూస్తా, ఏమైందిరా టెంపుల్కి వెళ్ళినావు అంటే అందరం మంచిగా ఉండాలని పోయినా, ఏం ప్రాబ్లం లేదని చెప్పింది. సో నాకు లిటరల్లీ కాల్ రాగానే ఏమని అర్థమైందంటే ఇట్లా సూసైడ్ చేసుకుంది, ఇట్లా ఫ్రెండ్స్ టార్చర్ చేసారు. సో ఫస్ట్ అది హాస్టల్లో తినేటప్పుడు ఎంత టార్చర్ చేసారు అనేది తెలియదు. మళ్ళీ లిటరల్లీ వేరే ద్వారా నాకు తెలిసింది ఏంటిదని అంటే, లైక్ వాళ్ళు బాగా టార్చర్ ఇన్ ది సెన్స్ ప్రెజర్ ఎక్కువ పెట్టడం, అందరు కలిసి ఒంటరిదాన్ని చేసి సపరేట్ చేసి పక్కకు ఇట్లా చేయడం వల్ల సేమ్ కాలేజీలో కూడా ఇదే ఇన్సిడెంట్స్, ఇక్కడ కూడా హాస్టల్లో కూడా ఇదే ఫ్రెండ్స్. సో చాలా క్లోజ్. లిటరల్లీ నేనే కలిసిన ఒకసారి వైష్ణవి సంజన. సో నేను వైష్ణవిని ఆల్రెడీ కలిసి ఫస్ట్ 2 years ఇట్లా మంచి క్లోజ్ ఉండే. అప్పుడు తర్వాత వాళ్ళకి ఒక 3-2 months నుండి ఏం గొడవలు అవుతున్నాయి ఏంటిదనేది నాకు అసలు ఏమి కూడా షేర్ చేసుకోలేదు. ఏదైనా ఉంటే ఎప్పుడు చెప్పేది, అన్న ఇట్లా బయటకు వెళ్తున్నాం అట్లా అని ఫోటోలు కూడా పంపించేది. సో సడన్ గా ఇట్లా అయింది, ఇట్లా ప్రెజర్ చేసిర్రు, ఇట్లా మొత్తం వన్ సైడ్ చేసిర్రు, ఇట్లా నా మీదకి అందరు కలిసి గొడవ పెడుతున్నారు అట్లా అనేసరికి నేను అసలు అది తీసుకోలేకపోయినా, అది ఇంత సీరియస్ అవుతుందని కూడా అనుకోలేదు. సో నేను గర్ల్స్ లో కానీ బాయ్స్ లో కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటిదని అంటే, ఫ్రెండ్ ఎవడైనా గిట్ట ధైర్యం కోల్పోతే ఫ్యామిలీకి చెప్పరు, ఎవరికి చెప్పరు. మనం ధైర్యంగా ఉండి మన ఫ్రెండ్ని కాపాడుకోవాలి. అంతేగాని వాడిని వన్ సైడ్ చేసి ఇట్లా చూసి మొత్తం వాడిని మానసికంగా గురి చేసి తొక్కలని చూడద్దు, అది కరెక్ట్ కాదు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, అందరితో మనం ఉండాలి, అందరు మనతో ఉంటేనే మంచిగా ఉంటుంది, అది ఒకటే. ఓకే, అంటే ఇంకొక విషయం చెప్పండి, అంటే అందరూ నిత్యతో మాట్లాడడం సైతం వీళ్ళిద్దరైతే జీర్ణించుకోలేకపోవడం జరిగింది, అది కూడా కొంత హరాస్ చేశారని కొంత చెప్తున్న పరిస్థితి ఉంది, ఏమంటారు? హరాస్ ఇన్ ది సెన్స్ ఏంటంటే, స్టడీ పరంగా తను చాలా బెస్ట్ ఇన్ ది సెన్స్. ఎట్లా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లిటరల్లీ నాకు తెలిసింది ఏంటి అని అంటే, క్లాస్లో ప్రతి ఒక్కరికి నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూసిన, ప్రతి ఒక్కరికి డాక్యుమెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక లిటరల్లీ 20-25 members నిత్య నాకు ఆ పీడిఎఫ్ కావాలి, ఈ పీడిఎఫ్ కావాలి, నాకు అది పంపించి ఇది పంపించండి అందరికి పంపించుకుంటూ ఉండేది. మళ్ళీ తర్వాత వేరే ఏమని చెప్పారు,
చదువులో వెనుకబడుతుంది. సో ఇట్లా అని ఇట్లా బ్యాక్లాగ్స్ ఉంటాయి. అంటే బ్యాక్లాగ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనం ముందడికి వస్తేనే ఫర్దర్లో ఏదైనా చేయగలుగుతాం. అక్కడనే అయిపోతే కాదు కదా. సో లిటరల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఈమె బ్యాక్లాగ్స్ ఎలా తీసుకున్నది ఇప్పుడు గిటాన్ అయ్యే టైంలో ఫైనల్ ఇయర్లో నాకు అన్న నీ సబ్జెక్టులన్నీ క్లియర్ అయినాయి, నాకు అసలు సబ్జెక్టులు లేవు. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జాబ్కి అప్లై చేసిన, ఇంటర్న్ కూడా వచ్చింది. సో 4 months 4 weeks అయిపోయింది, 1 monthలో నాది అయిపోతుంది అని చెప్పింది. సో దాని తర్వాత నాకు మళ్ళీ కాల్ చేస్తుందని చూసే లోపల సడన్గా ఇట్లా జరిగింది. ఇట్లా ఎందుకు జరిగిందని కనుక్కుంటే లిటరల్లీ అదే కాలేజ్లో వేరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయంగా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి దాంతో ఎందుకు మాట్లాడుతున్నావు, మాట్లాడాల్సిన అవసరం ఏముంది, నేను చెప్పాను అది నాకన్నా అట్లనే ఇట్లా అని జీర్ణించలేకపోయి టార్గెట్ చేసి తీసుకొని వచ్చారు వాళ్ళు. ఓకే సార్, మీకేమవుతుందండి పాప? మా అన్నయ్య కూతురు. ఓకే, ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి? అంటే కొంత సెన్సిటివ్, మరి ఎట్లా ఉండేది? అంటే ఇప్పుడైతే కొంత చనిపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు కావచ్చు మానసిక క్షోభకు గురవుతున్న పరిస్థితి ఉంది కదా, ఏం చెప్తారు? తను చాలా బాగుండేదండి. అంటే షీ వాజ్ హ్యాపీ చైల్డ్, ఏం ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఇట్లా జరుగుద్దని అసలు అనుకోలేదు. తన్ని కంప్లీట్గా ఐసోలేట్ చేసేసి ఒంటరి చేసేసి ఎవరు 2 అమ్మాయిలు వైష్ణవి సంజన అని చెప్తున్నారు, చెప్పి వాళ్ళు ఐసోలేట్ చేసి ఎవరు తినతో మాట్లాడనీయకుండా, హాస్టల్లో కూడా మనశ్శాంతిగా ఉండనీయకుండా ఇట్లా చేసి టార్చర్ చేసేసరికి ఒక 3-4 months నుంచి ఇట్లా అనుభవిస్తుందంట. ఎవరికి చెప్పుకోలేక తనకి ఇది కాకుండా అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. తను చాలా హ్యాపీ చైల్డ్. మా ఫ్యామిలీలో ఒక ఆనందాన్ని నింపేది తను. అంత బాగుండేది. ఇంత సడన్గా ఇట్లా అవుతుందని మేము అసలు అనుకోలేదు. నేను పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఒకటి, దీన్ని తరువుగా ఇన్వెస్ట్ చేసి దీనికి కారణమైన వాళ్ళని గట్టిగా మందలించి ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి, ఇంకొకళ్ళకి జరగకుండా చూసుకోవాలి. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, మరొకరికి ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కావచ్చు, కాలేజ్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఒకటే వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి వాళ్ళ మదర్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారిని ఇబ్బంది పెట్టాలని మన ఉద్దేశం కాకపోయినప్పటికీ మరొకరికి ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఎట్లా ఉండేది మీతో నిత్య? నా బిడ్డ నా పంచ ప్రాణాలు, మా పెద్ద ధైర్యం మా బిడ్డ. ఏ ఆపద వచ్చినా మాకు అండగా నిల్చున్నది. చాలా మంచి అమ్మాయి. నా బిడ్డకి ఇట్లా ఎందుకు టార్చర్ పెట్టిండ్రు? నా బిడ్డనే వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఇంకొక అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రావద్దని కోరుకుంటున్నావు, అంతే తప్ప ఇంకా మాట్లాడంత ధైర్యాలు మాకు లేవు. ఓకే, అంటే ఇప్పుడు ఇటువంటి వారికి ఎలాంటి శిక్షలు పడితే మీకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఎవరికి శిక్షలు అవసరం లేదు. ఆమె కోరుకున్నది కూడా ఇంకొక అమ్మాయికి ఇట్లా జరగద్దనే కోరుకుంటున్నాం మేము ఎవరమైనా కానీ. ఓకే ఓకే, ప్రస్తుతం అయితే వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరికి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కొంత చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు. మరదలైతే తను నైట్ మొత్తం రూమ్ లో గొడవ పెట్టినారంట. మార్నింగ్ నాకు మెసేజ్ చేసింది, ఇంటికి వెళ్దాం రావే అంటే. ఎందుకే ఏమైంది అంటే, రూమ్ లో టార్చర్ చేసిరు అందరు నన్ను, రా ఇంటికి పోదాం, నాతో అయితే లేదే అని చెప్పింది. సరే నా దగ్గరికి రాయంటే రాలేదు. ఇంటికి పోతున్నా నేను అంటే, సరేనే పో, నేనే పస్తా అని చెప్పిన. నేను వచ్చేసరికి ఇట్లా చేసుకుంది. 1 hour ఉంటుంది నాకు, అది జేఎన్టీలో ఉంటుంది, నేను దిల్షుక్నగర్లో ఉంటాను. నా దగ్గరికి రమ్మంటే రాలేదు. చెప్పింది రూమ్ లో వాళ్ళందరు టార్చర్ చేస్తున్నారే నన్ను, నాతో అయితే లేదు, నైట్ నేను పడుకోలేను అని చెప్పింది. వైష్ణవి టార్చర్ చేసింది, సంజన కూడా టార్చర్ చేసింది, నైట్ అస్సలు నేను పడుకోలేను అని చెప్పింది. ఫ్రెండ్స్ గొడవనే 3 months నుంచి అవుతుంది, నాతో అయితే లేదు, హాస్టల్ కూడా చేంజ్ అవుతా అన్నది. సరేనే చేంజ్ అవ్వదు సెమ్ అయినాక అని చెప్పిన. సరేనే అవుతా అన్నది, ఇట్లా చేసుకుంది. ఫ్రెండ్స్ గొడవనే అని చెప్పింది మాకైతే. ఇంకా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.